ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. మన హిందూ మతంలో పండుగలకైతే చాలా ప్రాధాన్యత ఇస్తారు. సంతానం కోసం సంతానం లేని వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజిస్తారు. సంతాన దేవతగా సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి భావిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుమారస్వామి, స్కందస్వామి, మురుగన్, షణ్ముఖ ఇలా అనేక పేర్లతో అయితే గనక పిలుస్తారండి. అయితే ప్రతి నెల శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథిని స్కంద షష్ఠిగా జరుపుకుంటారు. స్కంద షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి కొన్ని పూజలు, పరిహారాలు చేస్తే కాల సర్ప దోషాలు పోతాయి అని చెప్పేసి ఒక నమ్మకం. అయితే ఈ పరమ పవిత్రమైన సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎవరైతే కుజదోషంతో విపరీతంగా బాధపడుతున్నారో, సర్పదోషంతో వివాహం జరగక, వివాహం జరిగిన సంతానం కలగక, అనారోగ్య సమస్యలతో, చర్మ వ్యాధులతో, దీర్ఘకాలిక వ్యాధులతో, కుజదోషంతో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వాళ్ళు స్కంద షష్ఠి రోజున భక్తి శ్రద్ధలతో గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించినట్లయితే గనక వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం, అదేవిధంగా చర్మ వ్యాధులు, అనారోగ్యాలతో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుంది అని చెప్పేసి మన పురాణాల్లో ఉందండి. అయితే ఈ స్కంద షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎలా పూజించాలి, ఏంటి అనేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్‌ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. స్కంద షష్ఠి రోజున తెల్లవారుజామునే నిద్రలెగిచి కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు నీళ్లు చల్లి ముగ్గు వేసి స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలండి. స్త్రీలు, పురుషులు అందరూ కూడా ఆచరించవచ్చు. పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ షష్ఠి రోజున పూజ అయితే చేసుకోవచ్చండి. అదేవిధంగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఒక పీఠం పెట్టుకొని పీఠం పైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటాన్ని ఉంచాలి. చిత్రపటం లేకపోతే గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది చిన్న విగ్రహం ఉన్నా పెట్టుకోవచ్చు. విగ్రహం లేదు, చిత్రపటం కూడా లేదు, అవి రెండూ లేకపోయినా పర్లేదండి. శివ కుటుంబం కలిసి ఉన్నటువంటి ఫోటో అందరి ఇంట్లో కూడా ఉంటుంది కదా. శివుడు, పార్వతి, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా శివ కుటుంబం ఉన్నటువంటి ఫోటో ఉంటుంది. దాన్నైనా సరే పీఠం పైన ప్రతిష్ఠించాలి. స్వామి ముందు దీపారాధన చేసి మీ దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉంటే కనుక పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, గంగాజలంతో స్వామివారిని అభిషేకించండి. దేవునికి పసుపు, కుంకుమ, పూలు, చందనం, అక్షింతలు సమర్పించండి. సుబ్రహ్మణ్య అష్టకం, సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామాలు చదువుతూ పూలు సమర్పించండి. స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి చలిమిడి, పానకం, వడపప్పు, అరటి పండ్లు, కొబ్బరికాయ నైవేద్యంగా అయితే గనక సమర్పించాలి. మనకు 2025 సంవత్సరంలో పుష్యమాసంలో షష్ఠి తిథి ఎప్పుడు వచ్చింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దామండి. 2025 సంవత్సరంలో మనకి షష్ఠి తిథి జనవరి 4 అంటే శనివారం రోజు రాత్రి 10 గంటలకు షష్ఠి తిథి ప్రారంభమై మర్నాడు జనవరి 5 రాత్రి 8:15 అంటే ఆదివారం రాత్రి 8:15 తిథి అయితే ముగుస్తుంది. అయితే మనం ఏ పండుగనైనా సరే సూర్యోదయం తిథితో మొదలైన రోజునే పండుగగా జరుపుకుంటాం. కాబట్టి జనవరి 5వ తేదీ రోజున స్కంద షష్ఠి జరుపుకోవాలి. కొత్త సంవత్సరంలో ఈ నెలలో ఇదే మొదటి స్కంద షష్ఠి. మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు ప్రతి నెల శుక్లపక్షంలో వచ్చేటువంటి షష్ఠి తిథినే స్కంద షష్ఠిగా జరుపుకుంటారు. లాస్ట్ మంత్ డిసెంబర్లో మనం ఆల్రెడీ సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకున్నాము. ఈ సంవత్సరంలో అయితే గనక ఈ నెలలో ఇదే మొదటి షష్ఠి. ఈసారి వచ్చేటువంటి స్కంద షష్ఠి చాలా విశేషమైనది. పూర్వాభాద్ర నక్షత్రంలో వచ్చింది. అంతేకాకుండా ఆదివారం వచ్చింది. ఆదివారం వచ్చింది కాబట్టి ఇంకా విశేషమైన షష్ఠి ఇది. ఎవరైనా సరే ఇంట్లో పూజ చేసుకోవడం వీలు లేని వాళ్ళు ఆలయం అంటే గుడికి, టెంపుల్ వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చుట్టూ ప్రదక్షిణలు చేసి అక్కడైనా సరే అభిషేకం చేపించవచ్చు. లేదు మీ చేతులతోనే అభిషేకం చెయ్యాలి అనుకుంటే గనక మనకి ప్రతి టెంపుల్లోనూ రావి చెట్టు కింద నాగసర్పాలు ఉంటాయి. ఆ సర్పాలకు కూడా అభిషేకం మనమే మన చేతులతో చేసుకోవచ్చండి. స్కంద షష్ఠి రోజున వ్రతం ఆచరించాలి అనుకున్న వాళ్ళు నేను ఇంతకు ముందు చెప్పాను కదా,
ప్రతి నెల కూడా శుక్లపక్షంలో ఫస్ట్ మొదటి 15 రోజుల్లో స్కంద షష్ఠి వస్తుంది. ప్రతి నెల మొదటి 15 రోజుల్లో శుక్లపక్షంలో వచ్చేటువంటి స్కంద షష్ఠి రోజున రేపు ఎవరైతే స్కంద షష్ఠిని వ్రతంలాగా ఆచరించాలి అనుకుంటున్నారో రేపు మొదలు పెడితే స్కంద షష్ఠి రోజున వ్రతంలాగా సంవత్సరం పాటు వచ్చేటువంటి అంటే ప్రతి షష్ఠి పుష్యమాసంలో వచ్చే నెక్స్ట్ సంవత్సరం పుష్యమాసంలో వచ్చేటువంటి షష్ఠి తిథి వరకు సంవత్సరం పాటు ప్రతి నెల అంటే రేపు మొదలు పెడితే షష్ఠి రోజున అంటే వ్రతంలాగా ఆచరించాలి, మాకు ఇది ప్రాబ్లం అని చెప్పి దేవుడు ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముందు సంకల్పం చెప్పుకొని రేపు మొదలు పెడితే వ్రతంలాగా ఆచరించాలి అనుకున్న వాళ్ళు సంకల్పం చెప్పుకొని రేపు మొదలుపెట్టి ప్రతి షష్ఠి తిథి నాడు సంవత్సరం పాటు అంటే రేపు షష్ఠి తిథితో మొదలుపెట్టి మరలా ఇదే షష్ఠి తిథి వరకు అంటే మరలా పుష్యమాసంలో వచ్చేటువంటి షష్ఠి తిథి వరకు సంవత్సరం పాటు అంటే ప్రతి నెల మొదటి 15 రోజుల్లో వచ్చే శుక్ల షష్ఠి తిథి నాడు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ స్వామివారికి ప్రదక్షిణలు చేసి స్వామివారికి అభిషేకం చేయించాలి. లేదు మీ చేతులతో అభిషేకం చెయ్యాలి అనుకుంటే రావి చెట్టు కింద నాగసర్పాలు ఉంటాయి. ఆ నాగసర్పాలకు అభిషేకం చేసి అక్కడే ధూపదీప నైవేద్యాలు సమర్పించి స్వామివారికైతే గనక పూజ చేయాలి. స్కంద షష్ఠి రోజున ప్రతి సంవత్సరం షష్ఠి తిథి రోజున వ్రతంలాగా ఆచరించాలి అనుకునే వాళ్ళు ఆ రోజున ఉపవాసం ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలి, మీ సంకల్పం ఏమిటి అని చెప్పేసి స్వామివారికి చెప్పుకోవాలి. ఈ విధంగా కనుక షష్ఠి తిథి రోజున ప్రతి షష్ఠి మొదటి 15 రోజుల్లో వచ్చే షష్ఠి తిథి నాడు స్వామివారిని కనుక పూజించినట్లయితే కనుక మీకున్నటువంటి ఏ సమస్య అయినా సరే తొలగిపోతుంది. రేపు వచ్చేటువంటి షష్ఠి తిథి ఏదైతే ఉన్నదో అందరూ కూడా మీకు వీలైతే ఇంట్లో లేదంటే గనక టెంపుల్ వెళ్ళి అందరూ కూడా షష్ఠి తిథి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించి పూజ చేసుకోవాలి అని చెప్పేసి కోరుకుంటున్నానండి. రేపేటు ఆదివారమే కాబట్టి అందరికీ హాలిడే ఉంటుంది కాబట్టి షష్ఠి తిథి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అయితే పూజ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేసినట్లయితే కనుక తెలియని వారికి ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి షేర్ అవుతుంది. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక ఏదైతే ప్రత్యేకమైన పూజలు ఉన్నాయో ఆ పూజలు ఎప్పుడు ఎలా చేయాలి అనేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక నా ఛానల్లో మీకు తెలుస్తుందండి. శ్రీమాత్రే నమః.